సినిమా నైస్ అండి, చాలా బాగుంది. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్ట్రగుల్ అయ్యారు, పార్టీ పెట్టారు, ఎలా స్ట్రగుల్ ఎలా సక్సెస్ సాధించారు, ఇది సినిమాలో చాలా చక్కగా చూపించారు. చాలా మంచిగా తీశారు సినిమాని. నైస్ అండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాలో ఉన్నట్టే ఉన్నారా, లేకపోతే ఏమైనా కమర్షియల్ పాయింట్లో ఏమైనా మార్చారా? కమర్షియల్ పాయింట్ అనేం కాదండి, రియలిస్టిక్గా ఉంది సినిమా మాత్రం. ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఎలా ఫేస్ చేశాడు ప్రాబ్లమ్స్, కాంగ్రెస్ పార్టీతో కానీ టీడీపీతో కానీ ఎలా ఫేస్ చేశాడు, ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఎలా ఎదిగాడు పైకి, ఎలా సక్సెస్ సాధించాడు చివరికి, రియలిస్టిక్గా చూపించారు. దీంట్లో రియాలిస్టిక్గా చూపించారు. దీంట్లో యాక్టర్ కానీ జగన్ అన్న మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారా? గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. జీవా గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాగుంది, నైస్. మొత్తానికి సినిమాకి ఎలా ఉందంటారు? సినిమా సూపర్ అండి. ఓవరాల్గా సూపర్ గుడ్. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, అందరూ కూడా ఎక్సలెంట్గా ఉంది సినిమా, చాలా బాగుంది. అందరూ వచ్చి చూడొచ్చు. చాలా రియలిస్టిక్గా తీశారు. జగన్మోహన్ రెడ్డి గారి సింప్లిసిటీ కానీ ఏదైనా సరే సినిమాలో అతని జీవిత చరిత్ర ఎలా ఉందో రాజశేఖర రెడ్డి గారిది కానీ ఇతను కానీ చాలా నైస్ అండ్ సింపుల్గా చూపించారు. ఎక్కడ కూడా మీకు సినిమాలో నచ్చిన హైలైట్ పాయింట్స్ అంటే మీన్స్ అన్న ఈ సినిమా మాకు గూస్బంప్స్ తెప్పించింది అనే పాయింట్స్ చెప్పండి. లాస్ట్లో ప్రమాణ స్వీకారం హైలైట్ అనమాట. అది గూస్ బంప్స్. అది 10 minutes ఒకసారి గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమాలో. ఎప్పుడు కూడా ఒక 10 minutes ఒకసారి చాలా బాగా సినిమాని. అదేం లేదు, ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, అంతకుముందు జరిగిన పరిపాలన చూడండి, ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన చూడండి. మంచి జరిగితేనే ఓటేయమంటున్నాడు, మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఆశీర్వదించి కోరుతున్నాం. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు ఓటేయండి అని అన్నవాళ్ళు కానీ ఇంతవరకు నా పరిపాలన చూసి మీకు అన్నీ నచ్చితేనే ఓటేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు సుపరిపాలన తీసుకొస్తాడు జగన్ అన్న. జై జగన్. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? సినిమా అయితే సూపర్ ఉందన్న. 2009 నుంచి 2019 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని నష్టాలు పడ్డారు. 2014లో 1% ఓటు షేర్తో ఓడిపోయినా కానీ 2019లో ఎలా గెలిచారు. అదేవిధంగా అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్రమంగా కేసులు పెట్టి 16 నెలలు జైల్లో నిర్బంధించిన పులిలాగా 2014లో 1% ఓటు షేర్తో పోయినప్పటికీ 2019లో 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు విజయం సాధించారు. సినిమా అయితే మహీవీరావు గారు కళ్ళకు అద్దినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాన్ని నిజంగా చూస్తే మాత్రం లిటరల్లీ ఏడుపు వచ్చేస్తున్నా. మహీవీరావు గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తాను నేను. మహీవీరావు గారు యాత్ర ఎలా ఉందో యాత్ర 2 అనేది అంతకు మించి ఉందన్న. సినిమా అయితే సూపర్ ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు? చంద్రబాబు నాయుడు గారు చూపించారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మంచి క్యారెక్టర్, మంచిగా ఏం చేశారు అదే చెప్పారు తప్ప ఎక్కడ కూడా నెగిటివిటీకి పోవడం అవన్నీ ఏమీ చేయలేదు. ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ తలా తోకలేని పార్టీని అసలు మేము చూపించరు కూడా. ఇది అన్న ఇప్పుడు సినిమా అంటే కొన్ని కమర్షియల్ పాయింట్స్లో కూడా చూస్తారు. దీంట్లో ఏమైనా కమర్షియల్ పాయింట్ చూసారా లేదంటే యథార్థం తీసారా? కమర్షియల్ పాటలు ఏమన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితం మొత్తం తెరిచిన పుస్తకం అన్న. అదే పుస్తకాన్ని మహీవీరావు గారు కొద్దిగా మంచిగా తీసి మళ్ళీ 2019 ఎలక్షన్లో యాత్ర తీసామన్న. అదే ఊపుతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది ఊపుతో వెళ్ళి గెలిచింది. 2024లో ఈ యాత్ర 2 ఊపుతో వెళ్ళి మరలా జగన్మోహన్ రెడ్డి గారి యువత కానీ అందరూ పక్కన ఖచ్చితంగా సపోర్ట్ చేసి 2024లో మరలా వైనాట్ 175 నినాదంతో వస్తున్నాం. ఖచ్చితంగా 2024 కూడా మనం విజయం సాధిస్తాం. కాదన్న, ఇప్పుడు వీళ్ళు యాత్రాత్రి ఏంటంటే మళ్ళీ పొత్తులు వీళ్ళు చేసే ఇప్పుడు కొమ్మక్క రాజకీయాలు మొత్తం కలిపి మళ్ళీ యాత్రాత్రి మహీరాఘవ గారు చేస్తారని అనుకుంటున్నాను. కాదన్న, ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే మీన్స్ పొలిటికల్గా ఏమన్నా అవుతుందని చెప్పి కమర్షియల్ అంటే అట్లా ఎవరిని చెడ్డగా చూపించుకోకుండా అట్లా చూపించారా, లేకపోతే యథార్థం అసలు ఎవరిని ఉన్నట్టు చూపించారు. జనసేన పార్టీ అయినా తలాతోక లేని పార్టీ అని ఒక్క మాట తప్ప అసలు ఎక్కడ అసలు ప్రస్తావనే లేదు. ప్లస్ చంద్రబాబు చేయలేదు, ఎక్కడ చేయలేదు. అసలు కనీసం పొత్తు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నారు కదా, ఆ పొత్తు కూడా ఎక్కడా చూపించలేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని చూశారు. కానీ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని కూడా ఏదో మరి తీసేసే విధంగా అయితే ఎక్కడా చేయలేదు. జరిగిన యథార్థాలు తీశారు తప్ప ఎక్కడ కూడా శుచిమించేదే తెలియదు అన్న.
ఇప్పుడు ఇప్పుడు ఈ హీరో ఈ జగన్ అన్న పాత్ర చేసిన హీరో జీవ గారు బాగా అసలు ఇమిడిపోయారు అన్న, పాత్రలో ఇమిడిపోయారు. మేము మరొక జగన్ చూసినట్టే మాకు అనిపించింది తప్ప మాకు ఎక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఏదో వచ్చి చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. ఇమిడిపోయారు, బాగా చేశారు. సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ అంటే మీరేం చెప్తారు? వైఎస్ జగన్ అనే నేను అనేది లాస్ట్లో వస్తుంది అన్న, లాస్ట్ 5 minutes. ఆ వైఎస్ జగన్ అనే నేను వచ్చిన తర్వాత ఒక పాట ఉంటుంది అన్న, ఆ పాట ఒక 5 minutes ఉంటుంది. ఆ పాటకు మొత్తం థియేటర్ దద్దరిల్లిపోయిందన్న, దద్దరిల్లిపోయింది. నేను ఉన్నాను డైలాగ్ ఉంటుంది, దద్దరిల్లిపోతుంది. ఒకసారి ఒక డైలాగ్ చెప్పండి. నేను విన్నాను, నేను ఉన్నాను. మేము యాత్ర మూవీకి బెంగళూరులో నుంచి ఒక ఐటీ వింగ్ తరపున చాలా మంది వెళ్ళాము. అలానే యాత్ర 2 కూడా జగన్ అండ్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ అభిమానులు మరియు రాజశేఖర రెడ్డి అభిమానులు అందరం వచ్చినాం. సో సినిమా చాలా బాగుంది. యాత్ర 2 ఏంటి తేడా ఏమైనా తెలుస్తుంది? యాత్ర రాజశేఖర రెడ్డి గారు ఏమైతే జనాలకు ఇచ్చి మాట తప్ప మడమ తెప్పమని చెప్పి ఒక మాటతో రాజకీయాల్లోకి ముందుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సంక్షేమ పాలన అందించినారో, యాత్ర 2లో ప్రజలకు మేలు చేయడానికి మనం ఏం చేయగలమని జగనన్న యాత్ర 2లో రాష్ట్రం మొత్తం తిరిగి జనాల సమస్యలు తెలుసుకొని వాటిని సంక్షేమ పథకాలకు ఇంప్లిమెంట్ చేసి 2019 ఎలక్షన్లో 151 సీట్లతో విజయకేతనం వేసినారు. దానికి రాచబాట యాత్ర 2. సో యాత్ర 2 సినిమా రాజకీయాలలోకి రావాలనుకున్న యువతకు ఒక పెదబాల శిక్ష లాంటిది. జగనన్న జీవితము కళ్ళ కట్టినట్టు చూపించినారు మహీవీరావు గారు. ధన్యవాదాలు మహీవీరావు గారికి. అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మళ్ళీ ఈయన కాంగ్రెస్ లో నుంచి వైసీపీ పార్టీ పెట్టడానికి ఏదైతే ఉన్నాయో ఆ సన్నివేశాలన్నీ ఇందులో కానొస్తాయా? చాలా బాగున్నాయండి. మెయిన్ రీజను కాంగ్రెస్ ప్రభుత్వము జగనన్న పాదయాత్రను ఆపడానికి ఆపిన తర్వాత చేసిన అవమానాన్ని తట్టుకోలేక జగనన్న కాంగ్రెస్ కాళ్ళ దగ్గర నేను ఉండలేను, నా సొంత ప్రజల కోసం నేను మేలు చేయడానికి ఎంతకైనా నేను తెగిస్తాను, ఎంతకైనా పోతాననే ఉద్దేశంతో పాదయాత్ర స్టార్ట్ చేసినారు. ఆ పాదయాత్రలో సక్సెస్కి దగ్గరకు వచ్చినాము. 67 సీట్లతో ఆగిపోయినాము. చంద్రబాబు నాయుడు పెట్టిన ఫేక్ స్కీములతోటి చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ యాక్టర్ తోటి పొత్తు పెట్టుకొని ఒక 2% 3% ఓట్లతోటి వాళ్ళు విజయం సాధించడం జరిగింది. సో అలానే 2019లో ప్రజలు నిజాతికి పట్టం కట్టినారు. 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినారు. మళ్ళీ 2024లో ఇదే పంత ఇదే పట్టుతో 151+1 ఒక్క సీటు కూడా తగ్గకుండా మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఒక 2 నెలల్లో మీడియా మిత్రులతో మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. బాగా ఇందులో ఆర్ఆర్ కానీ ఏదైతే బాగా ఆర్ఆర్ అవన్నీ ఎలా అనిపించినాయి, సన్నివేశానికి తగ్గట్టుగా అనిపించినాయి అవన్నీ ఆర్ఆర్ కానీ డైరెక్షన్ టేకింగ్ కానీ ఎలా అనిపించింది? సినిమా యాక్చువల్గా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చూస్తే ప్రతి సన్నివేశానికి రియాలిటీగా జగనన్న జీవితంలో ఏం జరిగింది అనే విషయాలు ప్రజలకు తెలియజేసినారు. వెరీ క్లియర్గా ఉంది మూవీ. స్క్రీన్ ప్లే చాలా బాగా తీసినారు. ఎమోషన్స్ క్యారీ చేసినారు చాలా సన్నివేశాలలో. సో జగనన్న జరిగిన అవమానాలు అయితే మీ ఫ్యామిలీకి ఏమైతే కాంగ్రెస్ అధిష్టానము హైకమాండ్ అనే పేరుతో వాళ్ళకైతే ఏమైతే ఇబ్బందులు పెట్టినారో ఆ ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టు తెలుగు ప్రజలకు చూపించినారు. జగన్ అభిమానులకు తెలుగు ప్రజలకు ఖచ్చితంగా ఒక ఆకట్టుకుండే సినిమా ఇది. అదేవిధంగా చూస్తే ఏదైతే అప్పుడు వైఎస్ఆర్సీపీ పెట్టిన కొత్తలలో కూడా వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడు. మళ్ళీ అదే రక్తం మళ్ళీ శరీరమ్మ కూడా ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర ఎటువంటిది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కుట్ర అండి. కాంగ్రెస్ కుట్రకి ఫ్యామిలీని విభజించి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే సీన్లు ఈ సినిమాలో చూసిన యాత్ర 2లో. కానీ వాళ్ళ పేర్లు అవన్నీ చూపించలేదు. కానీ ఫ్యామిలీని డిస్టర్బ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ మీద పోటీ పెట్టినారు, వాళ్ళు ఏమైనారు అనేది క్లియర్గా చూపించినారు. 2024 తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ ఫ్యామిలీలో నుంచి ఇంకొక వ్యక్తి బయటికి వెళ్ళి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా ఒక 4 నెలల తర్వాత మళ్ళీ వెనక్కి చాలా తప్పు జరిగిపోయింది అనే పరిస్థితి ఖచ్చితంగా చూస్తాం మనం. అన్న ఇప్పుడు ఈ సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ అంటే అసలు ఇప్పుడు ఈ సినిమాకి గూస్ బంప్స్ మూమెంట్స్ ఒక క్యారెక్టర్ ఉందండి. సో లైక్ జగన్కు రాజశేఖర రెడ్డి గారికి అతి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఢిల్లీ అధిష్టానంతో ప్రతి సన్నివేశము కడపలో ఏం జరుగుతుందనే సన్నివేశాలు కేంద్ర హైకమాండ్కు చెప్పే సన్నివేశాలు ఉంటున్నాయండి. కడపోడండి తను నాశనం అయిపోతానన్నా కూడా డైలాగ్ అండి, పట్టు వదలకుండా మొండికి తిరుగుతారండి అనే డైలాగ్స్ కొన్ని ఉన్నాయండి. అవి గూస్ బంప్స్ ఉంటాయి థియేటర్లో, తప్పకుండా చూడొచ్చు అందరూ. ఇక్కడ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, హైలైట్ అయింది. అటువంటిది ఏంటంటే పిల్లిని అడవిలో వదిన పులి కాలేదు, పిల్లే. అదే పులిని బోన్లో పెట్టినా కూడా పులి అవుతుంది, పిల్లి కాదు అనేసి డైలాగ్ ఉందండి. గూస్ బంప్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మాకు ఒక ప్రజల్లోకి ఏమని వెళ్ళింది అనిపిస్తుందంటే
ఇది ఈ సంవత్సరం 2024తో కాదు 2029 కూడా హ్యాట్రిక్తో జగన్ గెలుస్తాడని చెప్పగలను పక్కాగా. థ్యాంక్ యూ.